జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముకుంపేట మండలం స్థానిక అడ్డుమండ పంచాయతీ పరిధిలో మనం ఉన్నాము. ఇక్కడ గత వారం రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ఇక్కడ చాలా ఇల్లు కూలిపోయాయి. ఇక్కడ చూడండి, మన విజువల్స్లో కూడా చూస్తున్నాము. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని మనం చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఇల్లు కూలిపోవడం వల్ల అక్కడక్కడ ఇవన్నీ కూడా గోళ్ళన్నీ కూడా బేటలు వేసుకోవడం వల్ల ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో అనే దానితో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దీనిపై అయితే మాత్రం అధికారులు ఆల్రెడీ విపత్తుకు సంబంధించి మొత్తం అన్ని కూడా డేటాలు కూడా ఇక్కడ సంబంధిత అధికారులకు ఇవ్వమని చెప్పారట. ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం అయితే జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. ఏదేమైనప్పటికీ తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకి సాయం చేయాలని చెప్పని వీరు కోరుతున్నారు. అలాగే దీనిపై మాట్లాడేందుకు మనకి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మన అడ్డుమండ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వారి సమస్యలు ఇబ్బందులు నేరుగా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఇల్లు ఎప్పుడు కూలిపోయింది ఏంటి? మా ఇల్లు 21న కూలిపోయింది సార్. తుఫాన్ కారణం వల్ల కూలిపోయింది సార్. మాకు ఈ ఇల్లు ఒకటే ఉంది సార్. ఆ ఇల్లు లేక అక్కడిక్కడ తల్లదాచుకుంటున్నామండి. పిల్లలతో బతుకుతున్నాము. మీరు సర్పంచ్ గారు తెలియజేశారమ్మా? తెలియజేసామండి. ఇప్పుడు వచ్చి చూసారు అంతే కాదమ్మా. ఇప్పుడు ఇది మామూలుగా నీకేమైనా ప్రాణహాని ఏమైనా ఉంటుంది అంటావా ఇక్కడ ఉంటే? అందుకే భయానికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సార్. మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు? అది నువ్వు ఏడు చెప్పాలనుకుంటున్నావు అధికారులకు కానీ నాయకులకు కానీ? మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు మాకు ఏదో రకంగా ఇప్పిస్తే మాకు అదే చాలు సార్. పిల్లలతో ఉంటున్నాము. నాకు ఏం మాట్లాడాలో తెలియదు సార్. మరి నాకు వచ్చినట్టు చెప్తున్నాను. మీరే ఏదైనా చూస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ మరి మేము చెప్తున్నారు ఏంటంటే మాకు ఇల్లు లేదని చెప్తున్నారు. మరి అధికారుల నాయకులు స్పందించాలన్నారు. అలాగే మరి ఇక్కడ మనకి సర్పంచ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కథనం ప్రకారం కూడా ఆయన తెలియజేస్తున్నారు. మరి ఆయన ఏం చేశారన్నది ఏంటంటే మనం ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు, ఇప్పుడు మీ గ్రామంలో సుమారు ఇంచుమించు 4-5 ఇల్లు పడిపోయింది అంటే మాకు తెలిసిన సమాచారం. మరి మీరు ఎలా ఇది చేయబోతున్నారు? అంటే కొంతమందికి ఏంటంటే ఒక ఇంట్లో ఉంటున్నారు, పాపం ఆ ఇల్లు కూడా లేక ఎక్కడెక్కడ ఉంటున్నారు. మరి దీనికి మీరు ఏమంటారు? ఈ ఇల్లులు పూర్వము బాగా నిలవకుందాం. పూర్వం ఇచ్చినటువంటి మట్టి గడ్డి ఇల్లులు అన్నమాట ఇవి. ఈ ఇల్లులు చాలా కాలం బట్టి ఉన్నది. ఇప్పుడు ఈ 21వ తారీఖు వర్షం వల్ల ఈ రకంగా ఇవి కూలిపోయండి. నివాసానికి అనుకూలంగా లేదు. ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి వీళ్ళు మరి చుట్టాల బంధువులు వాళ్ళ దగ్గర వెళ్ళి తలదాచుకుంటున్నారు. చాలా పేదరికంగా గడుపుతున్నారు వీళ్ళు. అది చెప్తున్నారు పిల్లలతో. పాపం ఇల్లు మళ్ళీ పునర్నిర్మించుకోవాలన్నా కూడా చాలా కష్టం వీళ్ళకి. కాబట్టి ప్రభుత్వం సాయం చేసి ఇల్లు నిర్మించుకునేడానికి ఏమైనా సహకారం చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా అధికారులతో మాట్లాడతానని తెలియజేయడం అయింది. కాదు సార్, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏదో లిస్ట్ పెట్టమన్నారు కదా అధికారులకి. అంటే ఇప్పుడు మన కలెక్టర్ గారు, పిఓ గారికి పెట్టే అవకాశాలు ఏమన్నాయా? ఉన్నాయండి, మేము కూడా చెప్తాను. నిన్న రెవెన్యూ వాళ్ళు వచ్చి, విఆర్ఓ గారు వచ్చి వీళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళారు. రేషన్ కార్డు, మరి ఆధార్ కార్డు ఇవి పట్టుకెళ్ళడం జరిగింది. మరి నివేదిక సమర్పిస్తాము. మరి డెఫినెట్గా మీకు ఏమైనా సహాయం అందుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు మరి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సీజనల్గా చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు. ఈ 3 కుటుంబాలు ఎక్కువగా డ్యామేజ్ అయింది హౌసెస్. కాబట్టి ఈ 3 కుటుంబాలకు కూడా గవర్నమెంట్ వారు ఆదుకోవాలని చెప్పి మా పంచాయతీ తరఫున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు జిల్లా అధికారుల దగ్గర మంచి అంటే కోఆర్డినేషన్ ఉంటుంది కదా, అంటే ఇది కొంచెం వేగంగా అవుతుంది అంటారా? చేయమని చెప్పి మేము మా సైడ్ నుంచి గట్టిగా చెప్పి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము అభ్యర్థిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఇల్లులు కూలిపోవడం వాస్తవమే. కాకపోతే ఏంటంటే వాళ్ళ పాపం పిల్లలతో ఉన్నామండి, అలాగే మేము వేరే ఇల్లు లేదని చెప్పని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అలాగే మన సర్పంచ్ గారు కూడా ఇది నిజంగా చాలా దారుణమండి. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నాం కదండి, ఇక్కడ ఉండలేకపోతున్నారు. వాళ్ళు ప్రాణభయంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారని అంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే పిల్లలతో పాటు ఈ వర్షంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఏదో అలాగా తలదాచుకోవడానికి తప్ప పూర్తిగా కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దాంతో మన సర్పంచ్ గారు ఏం చెప్తున్నారంటే నిజంగా చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు పడిన 4-5 గృహాలు కూడా చాలా పేదరికంలో ఉన్నారండి. అటువంటి వారికి ఇలా జరగడం నాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. సంబంధిత అధికారులకు ఆల్రెడీ నేను మాట్లాడానండి. అలాగే జిల్లా కలెక్టర్ పిఓ గారు కూడా నేను నేరుగా వెళ్ళి కలిసి వినతి పత్రం అందజేసి ఇక్కడ ఈ గ్రామంలోనైతే మాత్రం ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ కూడా వేగవంతంగా నేను ఇక్కడ సహాయార్థం అందేలా చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ
ప్రతి అంటే జిల్లాలో ప్రతి దగ్గర కూడా ఇల్లు కోల్పోయిన ఆల్రెడీ ఏంటంటే కలెక్టర్ గారు పిఓ గారు కూడా ఆల్రెడీ అవి మనకి వెంటనే సబ్మిట్ చేయమని కూడా చెప్పారు ఎవరెవరు అనేది. ఇదైతే మాత్రం వేగవంతంగా అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అవకాశం కాదు, వేగవంతం చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ ఆవేదన వింటుంటే నిజంగా మనకి కంటతడి వస్తుంది. కాబట్టి వెంటనే దీనిపై దృష్టి సారించి జిల్లా అధికారులు అలాగే ఇప్పుడు నాయకులు కూడా వెంటనే స్పందించి వీరికి పునర్నిర్మాణంగా ఇంకొక హౌస్ ఏదైనా సరే శాంక్షన్ చేసి కట్టించితే వాళ్ళు జీవనం బాగుంటుందని చెప్పని వాళ్ళు అంటున్నారు.